పదా. చూడండి, ఇప్పటికే మీకు 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. విఘ్నేశ్వరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు జరిగింది 2 మనుషుల పెళ్లి కాదు, 2 బొమ్మల పెళ్లి. కానీ ఇప్పుడు విఘ్నేశ్వరు నువ్వే సర్వస్వం అనుకుంటుంది. అనుకోనివ్వండి, నాకు అనవసరం. అది సరే, వచ్చే శనివారం నువ్వే మీ పెదమామ గారింటికి వెళ్తావా, లేకపోతే నన్ను తీర్థయాత్రలు మానుకొని నిన్ను వెంట పెట్టుకుని మంగళగిరి తీసుకెళ్ళమంటావా? వద్దు, మీరు రాకండి, నేను వెళ్తాను. సరే, తప్పకుండా వెళ్ళు. లేకపోతే ఆయనే విఘ్నేశ్వరుని వెంట పెట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేలా ఉన్నాడు. అబ్బా, వెళ్తానండి, మీరు బయలుదేరండి. అన్నట్టు మర్చిపోయాను, పోయినసారే నీకు ఇద్దామని తీసుకొచ్చాను. పెద్దయ్యాక నువ్వు విఘ్నేశ్వరుని చూడలేదుగా, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను, చూడు ఎంత అందంగా ఉందో. సరే, మీరు బయలుదేరండి. మరి నువ్వు మంగళగిరి. అబ్బా, వెళ్తానండి బాబు, మీరు వెళ్ళండి. ఏంట్రా నువ్వు చెప్పిందంత నిజమా? నిజమేరా, నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. ఇదివరకే పెళ్ళైన వాడిది మళ్ళీ ప్రేమదమా అంటూ ఆ కీర్తన అంట పడతావేంట్రా? కీర్తన్ని మనసారా ప్రేమిస్తున్నాను రా. మరి నీ భార్యని? అది నాకు భార్య కాదు, అప్పుడు జరిగింది పెళ్లి కాదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మా పెళ్లి వాయిడ్. మైనార్టీ తీరు వాళ్ళకి పెళ్లి చేయకూడదు, అది నేరం. సరే, నీ భార్యకి విడాకులన్నీ ఇవ్వాలి కదా. న్యాయంగా అవే అక్కర్లేదు, కానీ ఫైనల్ గా వాళ్ళకు మాట చెప్పేసి కీర్తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కాస్త నీ సహాయం కావాలరా. ఏం చేయమంటావు? ఊరెళ్ళి వాళ్ళకి మాట చెప్పిరమంటావా? కాదు, ఊరెళ్ళి నాలా యాక్ట్ చేయాలి. నేను మీ ఊరెళ్ళి నీలా యాక్ట్ చేయాలా? నో, నా వల్ల కాదు, ఇంపాసిబుల్. అలా అనకే ప్లీజ్. చూడు, మా పెద్దనాన్నగారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపటికల్లా నేను అక్కడికి రాకపోతే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. ఆయన వస్తే చిక్కుల్లో పడిపోతానే. ప్లీజ్, ఒక స్నేహితుడికి ఈ మాత్రం సహాయం చేయలేవురా? ఇదెక్కడి దిక్కుమాల సాయమే? ఏ ఆడదైనా నా పేరుతో మా ఆయన దగ్గరికి వెళ్ళమని ఇంకో ఆడదాన్ని అడుగుతుందా? అడగడనుకో, అయినా తప్పదురా. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల రాక్షస్కి నాకు పర్మనెంట్ గా బంధం తెగిపోయేట్ చేయాలి. ఏం చేస్తావో, ఎలా మేనేజ్ చేస్తావో వన్స్ ఫర్ ఆల్ గుడ్ బై చెప్పొచ్చేయాలి. మరి అక్కడ వాళ్ళకు నువ్వు తెలుసు కదే. తెలీదురా. 10 ఏళ్లుగా నేను ఆ ఊరు వెళ్ళలేదు. మా పెద్దనాన్నగారికి ఆరోగ్యం బాగుండక ఆయన ఇటు రాలేదు. పైపెచ్చి ఆయన కవి. కవా? కథలు గట్రా రాస్తాడా? కాదే, కవంటే ఆయన కనపడదు, వినపడదు. మా నాన్నగారు నేను ఆ ఊరు వదిలేసిన దగ్గర నుంచి వాళ్ళకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఒక్క దత్తాత్రేయుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు. ఆయన యాత్రకి వెళ్ళాడు కాబట్టి చిక్కేలేదు. అందులో కాశీకి వెళ్ళాడు, తిరిగి వస్తాడో లేదు. ఒకవేళ వచ్చేసి నన్ను గుర్తుపెడితే? అలా జరగకుండా చూసే పూచి నాది. ఆ ఇంట్లో మనుషుల గురించి, నా చిన్నప్పటి అలవాట్ల గురించి నీకు డీటెయిల్ గా చెప్తా కదా. బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ గెలుచుకున్న దానివి ఈ మాత్రం యాక్ట్ చేయడానికి నీకు భయం ఏమిటి? జీవితంలో యాక్ట్ చేయడం చాలా కష్టం రా నాయన. ఏ మాత్రం తేడా వచ్చినా నీకే సింపుల్ గా నా తోలు వచ్చేస్తారు అక్కడ. నా మాట వినవే. సరేలే, వెళ్తాను. చస్తానా? ఇదేమిటి కీర్తన? మెళ్ళో మంగళసూత్రం లేకపోతే మా పెద్దనాన్నగారు ఊరుకోరు. బలవంతంగా నీకు ఆ వెంకట శివంగాడితో కట్టించగలరు. అందుకే ఆ పని నేను చేసి నేను ఇబ్బంది నుంచి తప్పిస్తున్నాను అన్నమాట. ఆడపిల్లకి మంగళసూత్రం కట్టడం తమాషాగా లేదు. నాకు మంత్రం రాదే. మాంగళ్యం సంతునా నేనా A+B² = A² + B² + 2AB